పత్తి పంటకు పుట్టినిల్లు మన భారతదేశం. ఒకప్పుడు ఎన్నో సాంప్రదాయ పత్తి విత్తనాలు మన దేశంలో ఉండేవి. కాలక్రమేణా ఎన్నో జాతులు అంతరించిపోయాయి. పత్తి చెట్లు కాస్త పత్తి మొక్కలుగా మారిపోయాయి. అయితే కొన్ని జాతులు మాత్రం కొందరి కృషి వల్ల కొనసాగుతూ వస్తున్నాయి. అలాంటి వారిలో ఒకరు రామనాథన్ రమేష్ గారు. వారు మనతో పాటే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అసలు మీ నేపథ్యం ఏంటి? సాంప్రదాయ పత్తి విత్తనాలను కాపాడాలని ఆలోచన మీకు ఎట్లొచ్చింది? దానికి మూలం ఏంటి? నేను స్వతహాగా ఈ చేతి వృత్తుల మీద చేస్తుంటానండి. పూర్వం వ్యాపారం చేసేవాడిని. ఈ హస్తకళల మీద, అంటే చేనేతలు, హస్తకళలు, వీటి మీద చేసేవాడిని. చేనేతలో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే పత్తి. సో పత్తి దారంతో చేనేత చేస్తారు ఏదైనా సరే. అయితే రాను ఈ బీటీ పత్తి వ్యవహారం చూసిన తర్వాత బాధ కలిగి, అరే మన పత్తి ఏమైంది ఏంటి అని అసలు దాన్ని శోధించడం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో ఇక కొంత తెలుసుకొని, ఇప్పటికీ నాకు తెలిసింది చాలా తక్కువే, బట్ ఆ తెలిసిన కొంచెం ద్వారా పాత పత్తి విత్తనాలని కాపాడాలి. అరే ఒకప్పుడు అంత వైభవం గల మన పత్తి, మన బట్టలు వేరే దేశాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒకటి సుగంధ ద్రవ్యాలు, దినుసులు, మసాలా దినుసులు, ఇండిగో, వీటికన్నా అతి ముఖ్యమైనది పత్తి. వాళ్ళు చేసిన బట్ట ఏదైతే ఉందో, ఈ పత్తితో చేసిన బట్ట అతి సున్నితమైన బట్ట చేసేవాళ్ళు. మస్లిన్ అనేవాళ్ళు. మస్లిన్ అని అంటే చాలా పలచటి బట్ట అనమాట. ఆ బట్ట గురించి ముఖ్యంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది ఈ పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్ళు దాన్ని ఎంతో బాగా మెచ్చుకునేవాళ్ళు. దానికి సహజ రంగులు వేసేవాళ్ళు మన వాళ్ళు. దీని గురించి అసలు ఈ పరంపరలో వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు వచ్చిన పరంపరలో ఈ పత్తిని బహువార్షిక పంట, అవి చెట్లు, అవి అంటే పత్తి మొక్కలు అంటారు జనరల్గా. కాదండి, పత్తి చెట్లు. అది ఇప్పటికీ మీరు ఊర్లలో చూస్తే ప్రతి చోటను, ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది, పత్తి చెట్టు. పమిడి పత్తి అంటారు. అది యాక్చువల్గా ప్రమిదల్లో వాడే పత్తి. ప్రమిదలు వాడే పత్తి పోయి రకరకాలుగా మార్పులు. కొన్ని చోట్ల వింటుంటాం పగిడి పత్తి చెట్టు, ఇది ఓన్లీ దేవుని దీపాలకు వాడతాము అనేది. అంటే ఒకప్పుడు వాటితో కూడా బట్టనేసేవారు. పూర్వం అంత సమాజం పరిస్థితి ఎట్లా ఉండేదంటే, నేను మీకు ఒక వస్తువు ఇస్తే మీరు నాకు ఒక వస్తువు ఇచ్చేవారు. వస్తు మార్పిడి విధానం. సో దానిలో ఏంటి భాగం ఏంటంటే, మీరు ఈ పత్తి తీసి మీరు పెట్టుకొని, మీరు పూజకి వాడుకునేది మీ అవసరాలకి దేనికన్నా వాడుకున్నాక మిగిలిన పత్తిని నేసే వాళ్ళకి ఇస్తే, వాళ్ళు దాన్ని దారం చేసుకొని బట్టలు చేసి మళ్ళీ మీకు తెచ్చిస్తే మీరు వాళ్ళకి గింజలు ఇవ్వటమో ఇంకొకటో జరిగేది. ఇది అసలు వ్యవహారం. అది మార్పులు చేర్పులు అయ్యి తర్వాత వీళ్ళు వచ్చి వాళ్ళకి సీజన్లు తక్కువ కాబట్టి, ఎందుకంటే సంవత్సరం పొడుగుతా వాళ్ళకి కుదరదు వ్యవసాయం. అదే మనది ఉష్ణదేశం కాబట్టి సంవత్సరం పొడుగుతా మనకు వ్యవసాయం ఉంటుంది కాబట్టి ఇక్కడ అది చెట్టులాగా పెరిగి చెట్టులాగా ఉండి ఇదయ్యేది. వాళ్ళు దాన్ని సీజనల్ క్రాప్ కింద చేశారు. అంటే ఏకవార్షిక పంట, సంవత్సరంలో ఒక 3-4 నెలలు మాత్రమే పండించాలి అనేది. సో ఆ పెద్ద చెట్టుపై ఇంత చిన్న మొక్కలాగా మారిపోయింది. క్రమేపీ దాన్ని మార్పులు చేర్పులు చేసి హైబ్రిడ్ అయిపోయి ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా భారతదేశంలో 95 కాదు 98% బీటీ. లేదు, 99.99% బీటీ కాటన్. మనకంటూ ఒక విత్తనాలు ఉన్నాయి, పత్తి విత్తనాలు అద్భుతమైనవి, చాలా సున్నితమైన వస్త్రం తయారయ్యేటివి ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. ఎన్ని రకాలు సార్ మీ సేకరణలో? మీ జర్నీ ఎన్నేళ్ళకి వెళ్ళి ప్రారంభమైంది? ఎన్ని రకాల విత్తనాలు ఎక్కడెక్కడి నుంచి మీరు సేకరించారు? మేము ఇది దగ్గర ఒక 8-10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టామండి. ఇప్పుడు నాకు తెలిసిన వాటిలో అతి ముఖ్యమైనవి ఏంటి అని అంటే, మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ముంగారి పత్తి అనేది ఒకటి ఉండేది. అది అతి సన్నమైన పత్తి రకం అనేవాళ్ళు. సో దాంతో చాలా సన్నటి వస్త్రాలు నేసేవాళ్ళు అనేది ఒక నానుడి. ఆ గింజలు ఇప్పుడు లేదు, ఉంది అని చెప్తున్నారు. నేను తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నాను, గింజ ఏమైనా దొరుకుతుందేమో. ఈ మహబూబ్ నగర్, కర్నూలు, నంద్యాలు, అనంతపూర్ ఈ ఏరియాలోనే అది ఎక్కువగా పండేది. ఇది ఒకటి. తర్వాత మనకి గుంటూరు పేరు మీద గుంటూరు అని ఒక పత్తి ఉంది. తర్వాత గిరిధర్ అని ఉంది. అంటే ఒక్కొక్క పత్తికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. అది సో అవి ఏంటంటే, కొన్ని లావుగా ఉంటాయి, కొన్నేమో ఎక్కువగా పీల్చుకునే గుణం ఉంటుంది, కొన్నేమో అతి సన్నమైన వస్త్రానికి వస్తుంది అట్లా. అయితే ఈ మన పత్తి కూడాను చాలా వరకు
ఇప్పటి వరకు అయితే ఈ ఖాదీ వ్యవస్థ అంటే పురాతన ఖాదీ వ్యవస్థ, ఇప్పుడు ఖాదీ వ్యవస్థ కాదు, ఇప్పటికి గవర్నమెంటే దాని డెఫినేషన్ మార్చేసింది. పురాతన ఖాదీ వ్యవస్థ అంటే పత్తి నుంచి గింజను వేరు చేయటము దగ్గర నుంచి బట్ట తయారు వరకు ఏదైతే మొత్తం చేతితో చేస్తాం ఆ వ్యవస్థ ఉన్నంత కాలము మన దేశవాళీ పత్తి చాలా వరకు ఉండింది. ఎప్పుడైతే ఆ వ్యవస్థ కుంటుపడ్డదో వీటికి కూడా సరైన ఆదరణ లేక ఇప్పటికీ మీకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కొండపత్తి ఉంది, ఎర్రపత్తి ఉంది, తర్వాత గొల్లపురోలు ఎర్రపత్తి అంటారు ఆ రకం ఉంది. ఇట్లా కొన్ని దేశవాళీ జాతులు అక్కడ మిగిలి ఉన్నాయి. ఇట్లా మనకు తెలియకుండా ఎన్నో ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని రకాల పత్తులు ఉన్నాయి. ఎవరో చెప్పడం నాకు నేను ఇంకొక రంగు వైలెట్ రంగు పత్తి చూశాను అన్నాను, లేదు పింక్ డార్క్ పింక్ చూశాను. సో వినటం వరకే కానీ దాని ఆనవాళ్ళు మనకు తెలియదు. అది మీరు ఏ రకమైన విత్తనాలు సేకరించారు సార్? ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర మొత్తం అంటే రంగు పత్తి ఉంది అండి, మామూలు పత్తి ఉంది, దేశవాళీ రంగు పత్తి. ఏ రంగుల్లో? రంగు పత్తి మా దగ్గర ఓన్లీ 2 రకాలే ఉన్నాయండి. అంటే ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు. పసుపు రంగు కూడా ఉండింది కానీ అది గింజ ఇదైపోయింది అన్నమాట. పత్తి అనగానే ఎవరికైనా చూస్తే తెల్ల పాల పొంగు లాంటి తెల్లటిదే గుర్తొస్తుంది పత్తి అంటే. కానీ మెరూన్ రంగులో ఆకుపచ్చ రంగులో పత్తి అంటే అది ఒక ఆశ్చర్యమే జనాలకి. మనకి స్వతహాగా ఉంటున్నాయండి, అందు గురించే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అది ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు చాలా పని చేస్తున్నారు దీని మీద, కానీ మన దేశంలో ఆ కృషి జరగట్లేదు. పత్తికి సంబంధించి అంటే ఉంది, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ దృక్పథము వాళ్ళకి ఉన్న డైరెక్టర్స్ని బట్టి వాళ్ళు వేరే దీనిలో చేస్తున్నారు. కానీ మన దేశవాళీ పత్తిని కాపాడాలి ఆ దీనిలో మాత్రం జరగట్లేదు. సరే అంటే కావాల్సినంత ఇదిగా జరగట్లేదు. అది చాలా BT1 BT2 ఇప్పుడు మళ్ళీ BT3 ఫ్యూచర్ అన్నట్టు ఆలోచిస్తారు. కానీ మరి మన బయోడైవర్సిటీ బోర్డు కూడా ఉంటుంది కదా, ఇలాంటి మన సాంప్రదాయ మొక్కల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇదొక వారసత్వ సంపదనే, మన పూర్వీకులు మనకు అందించారు, మన ముందు తరాలకు అందించాలి. కానీ ఎందుకని నెగ్లిజెన్స్? మన రకాలన్నీ ఎక్కడ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఏ ప్రాంతంలో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఫలానా రకం ఉంది, కేరళ సైడ్ ఫలానా రకం ఉంది, తెలంగాణ ఏపీలో ఇక్కడ ఇది ఉంది, మీరు అన్నట్టు జార్ఖండ్ అటు సైడ్ వేరే ఉంది. ఎందుకని ఇవన్నీ సేకరించే పని ఒకటి చేయొచ్చు కదా, గవర్నమెంట్ ఇనిషియేషన్ అది గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. అది సెంట్రల్ పాలసీ అనేది వచ్చి దాని మీద ఎవరైనా సీరియస్గా ఆలోచన చేస్తే అప్పుడు ఏమన్నా జరుగుతుందండి. లేదంటే ఇది నిజంగా చేయాల్సిన పని, లేదంటే మనం చాలా పోగొట్టుకుంటాం. ఇప్పటికే చాలా పోయినాయి, ఉన్న కొంచెం కూడా కనుమరుగైపోతుంది. వైవిధ్యం అంటేనే మన భారతదేశం. అది వరిలో కావచ్చు, పత్తిలో కావచ్చు, ప్రతి పంటలో వైవిధ్యం ఉంటుంది. మరి పత్తిలో ఇంత వైవిధ్యం పెట్టుకుని మనమే తక్కువ చేసుకున్నట్టు వైవిధ్యం అన్నప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ఉత్తరాది రాష్ట్రాలలో కొమేలి అని ఒక పత్తి రకం ఉంది, దానికి ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. సో వాళ్ళు అక్కడికి వర్షాలు ఎక్కువ, సో ఆ వర్షాలకి చీడపీడలు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో దాంతో బ్యాండేజ్ క్లాత్ లాగా బట్ట తయారు చేసి దాన్ని వాడతారు వాళ్ళు. ఔషధ గుణాలు ఉంటాయి, ఔషధ గుణాలు ఉన్న పత్తి. అట్లా ఇక్కడ ఔరంగాబాద్ ఏరియాలో కూడా ఒకటి ఔషధ గుణాలు ఉన్న పత్తి ఉంది అని విన్నాను. అది మాత్రం గింజలు ఉన్నాయి కొమ్మలేవి మన దగ్గర, బట్ ఔరంగాబాద్ లేవు. ఇది వింటాం, వేరే వాళ్ళని కనుక్కొని చేయటం. ఇప్పటికి కూడా పత్తి సీడ్ ఆయిల్ అనేది కొంచెం మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తారు. కానీ ఇప్పుడంతా బీటీ కాటన్ ఆ పత్తి విత్తనంలో ఏం మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే విత్తనంలోనే బ్యాసిల్లస్ తురంజైటిస్ అనే దాన్ని చొప్పిస్తారు కదా బ్యాక్టీరియాని. మరి అలాంటి పత్తి విత్తనాల నుంచి వచ్చేది ఎంతవరకు సేఫ్ మనం చెప్పలేం. కానీ మన సాంప్రదాయ విత్తనాలను కూడా అంత పెద్ద స్థాయిలో కాకుండా ఇప్పుడు ఈల్డింగ్ బేస్డే చేస్తారు కదా సార్. ఎవరైనా ఎకరం పత్తి వేస్తే 10 ఏళ్ళిందా 15 ఏళ్ళిందా 10 క్వింటాలు. మరి ఇవి ఎట్లా ఉంటాయి జనరల్గా? ఇప్పుడు ఈ దేశవాళీ పత్తి అనేది మీకు ఎకరానికి 4 క్వింటాల నుంచి 6 క్వింటాలకు మించి రాదండి. కానీ అసలు పత్తి పండించే పద్ధతి సరైనది కాదు వీళ్ళు చేస్తున్నది. పత్తి అనేది చెట్టు కాబట్టి గట్ల మీద అక్కడిక్కడ వేసి ఒక చెట్టులాగా పెరగనివ్వాలి. అది దగ్గర ఒక 15 అడుగులు ఎత్తు వరకు చెట్టు పెరుగుతుంది, చాలా పెద్దగా. ఇప్పుడు మనకు మందార చెట్టు 10-12 అడుగులు పెరిగితే మందార చెట్టు కన్నా ఎత్తు పెరుగుతుంది పత్తి చెట్టు. సో మొదటి సంవత్సరం చీడపీడల బాధ ఎక్కువ ఉంటుంది. రెండో సంవత్సరం అయితే చెట్టు పెరిగే కొద్ది దానికి బలం పెరుగుతుంది, చీడపీడ బాధ తగ్గుతుంది. సరే, ఇప్పుడు పత్తి చేలు చూస్తే చాలా వరకు ఏం చేస్తారు, వానాకాలంలో విత్తనాలు పెడతారు, తర్వాత డిసెంబర్ జనవరి ఆ వరకు పత్తి వీక్కొని మొత్తం కట్టే కొట్టేస్తారు అంతే. జనరల్గా ఒకప్పుడు ఇప్పుడు మనం అన్నంగా పగిడి పత్తి కావచ్చు, మన సాంప్రదాయ వెరైటీలు అసలు ఏంటి, ఎన్నేళ్ళు ఉంటాయి ఒకసారి పెట్టుకుంటే?
ఒకసారి పెట్టుకుంటే కనీసం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు దాకా ఉంటాయి అనేది ఇదండి. ఎందుకంటే మనం ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి విన్న వరకు ఇది నాకు తెలిసిన విషయం. తర్వాత ఇది ఉత్త పత్తి కిందే పెంచకూడదు ఎప్పుడు. ఇప్పుడు చుట్టూ ఇది ఆముదం పెంచాలి. ఆముదం ఏంటంటే లోపలికి పురుగు ఇవి రాకుండా కాపాడుతుంది. ఆ వాసనకి ఆ చెట్టుకి రావు పురుగు. తర్వాత ఈ పత్తితో పాటు బంతి పెంచుతారు. అందుకని చూడండి మనకి భారతదేశం మొత్తం కూడా ఏ పూజ పునస్కారం ఏ వ్యవహారం జరిగినా బంతి పువ్వులు వాడతారు. ఎందుకంటే మరి వచ్చిన పువ్వులు ఏం చేయాలి, వాడుకలో ఉంటే అది నిలబడుతుంది అన్నది. కానీ ఇప్పుడు బంతి అనేది ఒక తోట వేస్తున్నారు. ఇప్పుడు బంతి తోటకి వెళ్ళండి, మీకు ఎక్కడ పురుగు ఉండదు. అది సో ఆ బంతి మధ్యలో ఉండాలి. తర్వాత మనం పత్తి కానీ ఇంకొకటి కానీ వేరే కలుపుకొని పంట పండించుకుంటే దానికి 2-3 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి ఈ కీటకనాశిని ఇది వ్యవస్థకి, కీటకాలని తరింపారు ఇది వ్యవస్థ. రెండవది వచ్చేసి మీకు ఈ సంవత్సరం బంతి మీద ఏదో పరిస్థితుల కారణంగా ఈ ఏరియాలో మీకు బంతి మీద డబ్బులు రాలేదు, పత్తి మీద వస్తుంది. పత్తి మీద డబ్బులు రాలేదు, ఆముదం మీద వస్తుంది. ఆముదం మీద రాలేదు, ఇంకో కూరగాయను పండు ఏదో వేసుకుంటే దాని మీద వస్తుంది. సో ఏదో ఒక రకంగా రైతు నష్టపోవటం అనేది జరగదు. అండ్ ఇవన్నీ కూడా ఏంటి పద్ధతి అని అంటే గింజలు కొనుక్కోవటం కానీ, ఎరువులు కొనుక్కోవటం కానీ, మందులు కొనుక్కోవటం కానీ ఏవి జరగవు. న్యాచురల్గానే అంతే కదా. ఇప్పుడు నా పత్తి గింజలు నేనే వాడుకుంటాను, ఇంకా 4ఊరికి ఇస్తాను ఫ్రీగా. అందుకని మేము గింజలు ఎవరు అడిగినా ఫ్రీగానే ఇస్తాం. ఉన్న వరకు ఎవరికి ఛార్జ్ చేయం. సార్ మన దగ్గర ఎట్లాంటి పత్తి విత్తనాలు ఉన్నాయి సాంప్రదాయంవి ఒకసారి చూపిస్తారా? ఇది ఒక రకం పత్తి విత్తనాలండి. సరే, దీని పేరు ఏం పేరు సార్? ఇది జయధీర్ అండి. జయధీర్ విత్తనం కూడా చాలా చిన్నగా ఉంది ఇది. అవును, మన మామూలు పత్తి విత్తనం అంటేనేమో కొంచెం లేదండి. ఇది ఇంతే కదా సార్ విత్తనం? అంతేనండి, ఆ చిన్నది. ఇది గుంటూరు అండి. ఇది కొంచెం పెద్దగా ఉంది. అది గుంటూరు, ఇది జయధీరు. ఇది శ్యామల అంటారు. శ్యామల. ఇది గంగాధర్. గంగాధర్ అన్నీ కూడా మామూలుగా ఇప్పుడు వేసే బీటి విత్తనాలతో పోలిస్తే వాటిలో సగం కన్నా కూడా చిన్నగా ఉన్నాయి కదా సార్? చాలా చిన్నగా ఉన్నాయి. వాటిలో మన మామూలు విత్తనాలతో పోలిస్తే సగం కన్నా చిన్నగా ఉన్నాయి. అంతే. ఇది పొందూరు వాళ్ళదండి. పొందూరు కద్దరు ఎర్రపత్తి. ఓహో, మన మీగడ రంగు లాకుంది కొంచెం. సో కొండపత్తిలో 2 రకాలు ఉన్నాయండి, ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. తెలుపు అది. తర్వాత అట్లనే గొల్లప్రోలు ఎర్రపత్తి అని ఇంకొక రకం ఉంటుంది. ఇది మిథిలా అండి. మిథిలా. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి సార్ విత్తనాలు మొత్తం? ఇప్పుడు ఎరుపులో మా దగ్గర 8 నుంచి 10 రకాలు. ఎరుపులో 10 రకాలు. అంటే మేము ఎర్రపత్తి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినాము, రంగు పత్తి మీద ఎక్కువ ధ్యాస పెట్టాము. పత్తి పట్టుకొని చూడండి మీరు, ఇది చాలా స్మూత్ ఉంది. ఇది ఆర్గానిక్గా పండిస్తే అంత స్మూత్ ఉంటుంది, మీకు ఇంకా స్మూత్ కూడా ఉంటుంది. ఎర్రపత్తే కదా సార్ ఇది? అది ఒకటే రకం. ఓకే, ఎర్రపత్తి. ఇది అన్నిట్లో కన్నా లైట్ కలర్ అన్నమాట ఇది. అంటే దీంట్లో ముదురు ఎరుపు కూడా ఉంటుందా సార్? ఇదేమో లేతగా ఉంది, ఎరుపు ఏమో. అది మీకు ముదురు ఎరుపు కూడా చూపిస్తాను నేను. షేడ్ ఎరుపులోనే చాలా షేడ్స్ ఉన్నాయి. అది అంటే కొంచెం మరీ లైట్ ఉంది, కొంచెం లైట్, కొంచెం ఎక్కువ. ఇప్పుడు మనం వాడే పత్తి అంతా కూడా చాలా వరకు అమెరికన్ పత్తి వాడుతున్నాం. మన పత్తి వదిలిపెట్టుకొని దూరపు కొండలను పని అమెరికన్ పత్తి వాడుతున్నాం. సో అమెరికన్ పత్తికి మనకి స్వాభావికంగా ఏంటి తేడా అంటే, మన పత్తి గింజ చిన్నగా ఇదిగా ఉంటే అమెరికన్ పత్తి గింజ లావుగా ఉంటుంది. దాన్నే వాళ్ళు ఇది చేసి బీటీ పత్తి కింద పత్తి వాడుతున్నాం అని అంటే అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లే ఇండైరెక్ట్ గా. ఇప్పుడు చాలా కంపెనీలన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీలే కదా సార్, పత్తి కంపెనీలన్నీ వాళ్ళ విత్తనమే ఇక్కడ తెచ్చి మనం వాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఆ విత్తనం వాడతాం, దాన్ని బట్ట చేసుకొని నేను కాటన్ బట్ట వాడుతున్నాను మనం తృప్తి పడతాం. కానీ అసలైన కాటన్ ఇది మన దేశం వాళ్ళ గింజతో పండించిన మన దేశం పత్తి ఇది. అది సార్ ఇప్పుడు మన ఎరుపు రంగు పత్తికి సంబంధించి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? అంటే కొంచెం లేత ఉంది, కొంచెం ముదురు, కొంచెం మరీ లేత. 4 నుంచి 6 రకాలు ఉంటాయి. 4 నుంచి 6 రకాలు. ఇవి కాక మళ్ళా గొల్లపురోలు ఎర్రపత్తి ఒకటి, ప్లస్ కొండపత్తి ఒకటి ఎరుపు. అది ఎరుపే. అది ఎరుపే. అంటే కొండపత్తికి గొల్లపురోలు ఎర్రపత్తికి కూడా కొంచెం తేడా ఉంటుంది, అంతే, పెద్ద ఎక్కువ తేడా ఉండదు. ఇంకే రంగులు ఉన్నాయి? ఇంకా ఆకుపచ్చ ఉందండి, లైట్ గ్రీన్. అది
అంటే దీనిలో నిండు రంగు కూడా వస్తుంది, కానీ అది ఇంకా మేము ప్రయత్నాలలో ఉందన్నమాట. అది వస్తుందా రాదా ఏంటి. దీని గింజ కూడా చాలా చిన్నగా ఉంది. వీటి గింజలన్నీ కూడా ఈ సాంప్రదాయ విత్తనాలవి మన విత్తనాలతో పోలిస్తే, అంటే ఇప్పుడు పొలాల్లో రైతులు వేసే విత్తనాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాయి. దీనికి బీటీ గింజకి పోలిస్తే ఇది 3-4 ఇంతలు పెద్దగా ఉంటుంది బీటీ గింజ. ఈ ఆకుపచ్చ రంగు అయితే చాలా బాగుంది సార్. ఇది అంటే ఎంత స్మూత్ గా చూడండి, చాలా స్మూత్ గా ఆ మృదుత్వం అనేది. మనము దేశవాళీ పత్తి సహజ సిద్ధమైన పంట పండిస్తే ఇంత క్వాలిటీ పత్తి ఉంటుంది. దీన్ని మనం వస్త్రం కింద వాడితే ఆరోగ్యం అవుతుంది. మనం ఆ మందులు కొట్టిన పత్తి వాడి ఆ మందులు దానిలో ఉండిపోయి ఆ అవశేషాలు మనకి తగిలి దానివల్ల మనకి రోగాలు వచ్చి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఒక్క ఇదే అని కాదు, కనపడకుండా ఎంతో నష్టం జరుగుతుంది మనకి. ఇప్పుడు ఇది చూస్తే సార్, ఇప్పుడు ఇది లేత ఆకుపచ్చ రంగు, దీని నుంచి దారం తీస్తే ఇప్పుడు ఎరుపు రంగుకు వచ్చిన మాదిరిగా ఈ విధంగానే దారం వస్తుంది. ఈ దారంతో బట్టను కూడా ఇదే కలర్ లో నెయ్యొచ్చు. డైయింగ్ ప్రక్రియ కూడా అవసరం లేదు కదా. అలానే బట్టలు ఈ వెరైటీ ఇట్లానే ఉంటాయని వేసుకోవచ్చు అంతే సార్. ఇప్పుడు ఇది చాలా స్మూత్ ఇప్పుడు అన్ని రకాల పత్తిలు చూసాం, మన సాంప్రదాయ విత్తనాలతో వచ్చిన పత్తి వెరైటీస్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాదాపు 14 వెరైటీలు కూడా చాలా స్మూత్ ఉన్నాయి. గ్రీన్ కావచ్చు, ఎరుపు కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, రైతు ఉన్నాడు పొలంలో ఇట్లాంటివి వేయాలంటే ఆలోచిస్తాడు. ఏంటంటే ఇప్పుడు దిగుబడి అనేది పెద్ద సమస్య. సాంప్రదాయ విత్తనాలకు దిగుబడి రాదు అనే ఒక ముద్ర అనేది మనకు స్థిరపడిపోయింది. వాస్తవం అండి. మరి ఇప్పుడు రైతు ఎట్లా సస్టైన్ అవుతాడు ఇట్లాంటి సాంప్రదాయ విత్తనాలు? అందుకనే ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా మమ్మల్ని వాళ్ళకి చాలా వివరంగా చెప్తాం. ముందు రంగు పత్తి పండించద్దు. ఎందుకంటే ఈ రంగు పత్తి మేము అసలు ఎందుకు మొదలు పెట్టామనంటే, ఈ ఖాదీ వ్యవస్థ కుంటుపడుతుంది. సో ఇప్పుడు ఆ ఖాదీ వ్యవస్థ నిలబెట్టాలంటే, ఇది ఖాదీ వ్యవస్థలో పత్తి ఎంత వాడతారో చాలా తక్కువ పత్తి. అంటే ఉన్న పత్తిని దారం కింద చేసి దారం నుంచి బట్ట చేయటం అనేది చాలా నిదానమైన ప్రక్రియ కాబట్టి వాళ్ళకి కొంచెం పత్తి అవసరం ఉంటుంది. ఆ ప్రక్రియని నిలబెట్టడానికని మేము అసలు రంగు పత్తిలో దిగటం జరిగింది. ఓకే, ఖాదీ పరిశ్రమకు వెన్నెముకగా నిలవాలని. అది అంటే మన సాంప్రదాయ ఖాదీ పద్ధతి, ఇప్పుడున్న ఖాదీ పద్ధతి కాదు, పురాతన పద్ధతి. సో ఇప్పుడు చేత్తోనే మనకు పత్తి దారాలన్నీ కూడా ఆ ప్రక్రియలోనే మొత్తం, అంటే గింజ నుంచి పత్తిని వేరు చేసి దాన్ని చేత్తోనే ఓడికి చేత్తో చేసిన దారాలు ఇవన్నీ ఇవి ఖాదీ దారాలు. సో ఇప్పుడు వీటితోటి బట్టలు చేయటం మొదలు పెడతాం. ఈ ఒక 6 నెలల సంవత్సరంలో బట్ట చేయటం కూడా మొదలు అవుతుంది. ఇప్పుడు దీనిలో ఇదిగోండి, ఇది పసుపు రంగు, లేత పసుపు రంగు. అది అంటే సార్ ఇప్పుడు ఇది కూడా ఒక కొత్త పరిశ్రమగా కూడా వస్తుంది కదా. ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ, ఇప్పుడు చాలా మంది కూడా ఇష్టపడతారు కదా. లేదండి, చాలా ప్రీమియం క్వాలిటీ ఇది. ఎందుకంటే ఒక ఎకరా లెక్కేస్తే ఎకరాకు వచ్చేది మీకు 4 నుంచి 6 క్వింటాల్ అండి. ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు అందాజ? ఇప్పుడు అది మొక్కలు అనేది ఐడియా లేదు, కానీ దగ్గర దగ్గర 1 కిలోన్నర 2 కిలోలు గింజలు పడతాయి. గింజలు అది. కానీ ఇది ఎకరాల్లాగా ఎప్పుడు మేము వేసి పండించలేదు. మేము ఓన్లీ చెట్లలాగానే చూస్తారు ఇప్పటికి కూడా. ఎందుకంటే అదే పద్ధతి నిలబెట్టాలని. దానివల్ల ఏమవుతుందంటే రైతుకి ఉపయోగం, తర్వాత వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది. ఇంకా మందులు కొట్టే పని ఉండదు. మందులు కొట్టినప్పుడు స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉన్నప్పుడు బట్ట వేసుకున్నప్పుడు కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు చెట్ల మాదిరిగా పెంచేటట్టయితే గట్ల మీద ఎంకరేజ్ చేస్తే, మీరు అన్నారు కదా 50 ఏండ్ల పాటు చెట్టు బతుకుతుందని. ఇప్పుడు మామిడి చెట్టో, కరివేపాకు చెట్టో, నిమ్మ చెట్టో పెట్టుకున్నట్టు ఇట్లా కూడా పెట్టేసుకుంటే దీని నుంచి అదనపు ఆదాయం రైతులకు వచ్చే. ఇప్పుడు సపోజ్ మామిడి తోట ఉందండి, మామిడి తోటలో ఇట్లా పెంచుకుంటే, ఇప్పుడు మామిడి తోట ఎండాకాలం వస్తుంది, కానీ ఇది చలికాలంలో ఇది వస్తుంది దిగుబడి. అట్లా కూడా రైతులు పెంచుకోవచ్చు. మరి వాళ్ళు పెంచిన పత్తి కొంటోళ్ళు కూడా ఉండాలి కదా. అందు గురించి మేము అనేది ఏంటంటే, ముందు తెల్ల పత్తే పెంచమని చెప్తున్నాం. ఎందుకంటే సాంప్రదాయ విత్తనం తెల్లది పెంచండి. అందుకని తెల్ల పత్తి అందరికి ఇస్తుంది. మేము రంగు పత్తి చాలా తక్కువ మందికి ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ తెల్ల పత్తి పెంచితే ఏంటంటే, వాళ్ళు మళ్ళీ మా మీద ఆధారపడాల్సిన పని లేదు. దగ్గరలో ఉన్న పత్తి మార్కెట్కి వెళ్తే మామూలు ఇప్పుడు ప్రతి వచ్చేసి 6 నుంచి 7,000 రూపాయలు క్వింటాల్ ఉంది. వాళ్ళ కనీసం అంటే 5-6 వేలు అన్నా వస్తుంది క్వింటాల్కి. కాకపోతే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పెంచితే ఏంటి అని అంటే, ఇప్పుడు బీటీ పత్తి పెంచాలంటే కనీసం ఒక 20,000 నుంచి 40,000, 50,000 వరకు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు ఒక ఎకరాకి పత్తికి. అంటే గింజల రూపం కానీ, ఎరువుల రూపం కానీ, లేదు పిచికారీ మందుల రూపంలో కానీ. అది వాళ్ళ కూలీలు, వాళ్ళు పెట్టిన శ్రమ లెక్కేయకుండా అవన్నీ కలిపితే ఇంకెక్కువ అవుతుంది.
అదే పోనీ దీన్ని అయినా సరే దేశవాళీ తెల్ల పత్తిని అదే ఏకవార్షిక పంటలాగా బహువార్షిక పంటలాగా పెంచి ఇది చేస్తే ఒకసారి గింజలు నాటిన తర్వాత అంటే ఎత్తుమడులు చేసుకొని ఆ ఎత్తు మీద కనుక నాటుకొని మధ్యలో ఒక 2 సార్లు 3 సార్లు నీరు పెట్టాల్సి వస్తుంది. లేదు వర్షం బాగుంటే చాలు, ఒక 3-4 సార్లు వర్షం వస్తే సరిపోతుంది. తర్వాత గొర్రు పెట్టి దున్నితే మీకు కలుపంతా పోతుంది. ఇక పెట్టుబడి ఏముంది, ఉండదు. ఇంకా ఏమన్నా పురుగు పుట్ర వస్తుంది అని అంటే జీవామృతం కానీ పులిసిన మజ్జిగ కానీ ఇట్లా రకరకాల మనకు చాలా పరిష్కారాలు ఉన్నాయి. అట్లా వాడుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బహువార్షికం అన్నారు కదా, 2 సార్లు వస్తుంది ఇప్పుడు ఈల్డింగ్. ఇవి కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. సరే, ఏ విత్తనమైనా సజీవంగా ఉండాలంటే అది భూమిలో పడాలి, మళ్ళా దాని ప్రోడక్ట్ రావాలి, మళ్ళీ భద్రపరచుకోవాలి. విత్తనాలు అట్లే భద్రపరుస్తాం కదా మనము, అట్లే పెడితే కూడా దాని విత్తన శక్తి అనేది పోతుంది. మరి ఇది ఎట్లా, ఈ విత్తనాలను ఎట్లా కాపాడుతున్నారు? ఇప్పుడు వేయటము, తర్వాత కొన్ని మొక్కల్లాగా పెంచడం, కొన్ని చెట్లు పోతా ఉంటాయి, మళ్ళీ కొన్ని వేయటము, ఇట్లా చేస్తున్నాం అండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన వీడియో చూసి కూడా కొంతమంది రైతులు ఉంటారు ఇంట్రెస్ట్, అంటే పెద్ద రైతులు. చిన్న రైతులు అంటే ఖచ్చితంగా దిగుబడి ముఖ్యం. అంటే 1-2 చెట్లు పెంచుకోనికి ఇష్టపడతారు, కానీ దిగుబడి ప్రధానం. ఎందుకంటే 1 హెక్టార్ 2 హెక్టార్ ఉన్న రైతులకు మనం ఇది వేసుకోమని కూడా చెప్పలేము. పెద్ద రైతులు ఉంటారు, 70-80 ఎకరాల ఆసాములు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, 1 ఎకరం వేసి చూద్దాము, లేకపోతే గట్ల పొంటన్న చుట్టూ పెట్టుకుందాం, అట్లాంటి వాళ్ళకంటే మరి విత్తనం ఎట్లా ఇస్తున్నాం అండి? మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మేము వాళ్ళకి ఫ్రీగానే విత్తనాలు ఇస్తాము, ఏం ఖర్చు లేదు. అంటే ఎందుకంటే విత్తనం నిలబడాలి కదా, అది విత్తనం భూమిలో పడి చెట్టు అయితేనే మళ్ళీ నెక్స్ట్. మొదటేమో మేము తెలియక అందరికి ఇచ్చేసాము, ఇప్పుడు వాళ్ళ వివరాలు లేవు. కానీ ఇప్పటి నుంచి మాత్రం అన్ని వివరాలు పెట్టుకొని ఎవరెవరి దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయని ఇంకా నుంచి దాన్ని కూడా రికార్డు మెయింటైన్ చేసి చేద్దామన్న దీనిలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిదీ ఆకుపచ్చ రంగు కావచ్చు, అంటే రంగు పత్తి ఏమో నిర్దిష్టంగా సహజ పంటలు అంటే ఆర్గానిక్ పండించే వాళ్ళని కనుక్కొని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఖాదీ దీనిలో చేయాలన్న ఉద్దేశం ఉంటేనే ఇస్తున్నామండి. ఇప్పుడు తమిళనాడులో ఒకళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఆల్రెడీ ఖాదీలో పనిచేస్తున్నారు, వాళ్ళు మాకు ఆకుపచ్చ కావాలని అంటే సరైన వాళ్ళకు కొన్ని ఆకుపచ్చ గింజలు ఇచ్చాము, వాళ్ళు ఇప్పుడు పండిస్తున్నారు. సో ఏంటంటే మాకు ఒక నమ్మకం, ఇది ఖాదీ వ్యవస్థకే వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యవస్థ కూడా కుంటుపడకుండా నిలబడుతుంది. అందు గురించి ఉద్దేశం అన్నమాట. అది ఇవ్వము అనేది ఏం లేదు, ఇక్కడ నాకు ఎవరో ఇస్తేనే కదా, కాబట్టి మేము 4గురికి ఇవ్వాలి. కానీ ఈ రంగు పత్తి వరకు మాత్రం ఎవరైతే ఖాదీ వ్యవస్థలో పనిచేసి దాన్ని నిలబెట్టే దీనిలో ఉంటారో వాళ్ళు ఆర్గానిక్ కల్టివేషన్ ఉంటే వాళ్ళకి ఇస్తాం. అంతేగాని మళ్ళీ మేము ఎరువులు వేసిన భూమిలో వేస్తాం ఇట్లాంటి మాత్రం వేయము. అంటే ఎరువులు వేయకపోయినా ఆర్గానిక్ విధానంలో ఒకవేళ పండించినా, ఇప్పుడు చాలా మంది రైతులు ఉంటారు ఆ విధానంలో పండించేటోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు ఖాదీ వ్యవస్థకు మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రైతులకు ఖాదీ గురించి తెలియదు కదా సార్, వాళ్ళు ఎక్కడ నేస్తారు, ఏం చేస్తారు, మీరు ఉండొచ్చు కదా మధ్యవర్తి, వాళ్ళు పండింది మీరు ఖాదీ వ్యవస్థకు అందించవచ్చుగా. అంటే వ్యాపార దృక్పథంలోకి వెళ్తే మళ్ళీ దాని ఇది మారిపోతుంది. వ్యాపారం అని కాకుండా వీళ్ళకు ఆ పత్తి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం వస్తు మార్పిడి కానీ ఏదన్నా మార్పిడి జరుగుతుందో, ఇప్పుడు నేను ఫ్రీ ఇచ్చేస్తే అక్కడికి అయిపోయింది, ఎవరికి ఇచ్చానంటే పలానా మేడంకి ఇచ్చాను, పలానా ఆయనకి ఇచ్చానని నా దగ్గర లెక్క ఉంటుంది, ఇదిగో వీళ్ళకి ఇచ్చానని నేను చెప్పడానికి ఎవరు నా దగ్గర వాళ్ళు వెళ్ళి గింజలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వస్తువు తీసుకుంటే దానికి మళ్ళీ రిటర్న్ రూపాయి వస్తున్నప్పుడు దాని దృష్టి వేరుగా ఉంటుంది. వ్యాపార దృక్పథం ఉండొద్దు. అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోనండి, వాళ్ళు వ్యాపారం చేయకూడదని నేను అన్నాను. కానీ నేను మళ్ళీ దానిలో ఉండటం అనేది, మీరు ఓన్లీ విత్తనం ఇచ్చే వరకే బాధ్యత తీసుకుంటారు, కానీ వాళ్ళు పండించిన పంట మళ్ళీ ఖాదీ వాళ్ళకి వెళ్ళే బాధ్యత మీరు తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి తమిళనాడులో వాళ్ళు ఆల్రెడీ ఖాదీ మీద పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కల్టివేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లా ఇప్పుడు చూస్తారు చాలా మంది మన టీవీ ద్వారా, ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకంటే రంగు పత్తి అనగానే చాలా మంది ఆసక్తి ఉంటుంది, మనకే ఉంది ఎక్కువ మంది, ఎరుపు రంగు అంట, ఆకుపచ్చ, పసుపు రంగు, ఇవన్నీ కూడా ఒకసారి వేసి చూద్దాం, ఒక 2 విత్తనాలు వేసి చూద్దాం ఎట్లుంటుందో అనే కుతూహలం అయితే చాలా మందికి ఉంటుంది. ఆసక్తిగా పెంచాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఒక దృష్టికోణం పెట్టుకొని మనం ఈ వ్యవస్థని కుంటుపడకుండా కాపాడాలి, ఇది మనం బాధ్యతగా చేయాలి అని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ రంగు పత్తి ఇస్తున్నాం. అయితే మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు మీరు ఆలోచన చేసి ఇస్తారు? తప్పకుండా. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు వ్యాపార దృక్పథం నాకు లేదు, ఎవరికైనా విత్తనాలు ఇస్తా, కానీ వాళ్ళు ఆర్గానిక్ విధానంలోనే పండించాలి అని మాత్రం షరతు పెడుతున్నారు. ఇదైతే బాగుంది. అయితే ఈ ఆలోచన అంటే మీ ఇంటికి వచ్చినాక చూసినాక చాలా పురాతన వస్తువులు కనిపిస్తున్నాయి, ఇప్పుడు మన వారసత్వ సంపదలకు విత్తనాలు కనిపిస్తున్నాయి, ఇంకెన్నో రకాలు కనిపిస్తున్నాయి.
అసలు ఏంటి ఈ ఆలోచనకి దీనికి మూలం ఒకటి ఉంటుంది కదా, ఆ మూలం ఏంటి అసలు? అంటే మా ముత్తాత గారు శ్రీ రామనాథం రామలింగం గారు, మా నాన్నగారి పేరు కూడా అదే. ఆయన కాలం చేసిన తర్వాత ఈయన పుట్టారని, ఈయన ఇంట్లో పెద్ద మానవుడని ఆయనకు ఆ పేరు పెట్టారు. ఆయన 1924లో బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న కాలంలో బ్రిటిష్ ఎంపైర్ ఎగ్జిబిషన్ అని ఒకటి అయింది అక్కడ యూకేలో. సో దానిలో పార్టిసిపేట్ చేయటం, సో మన భారతదేశం పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఇక్కడ నుంచి కొందరిని తీసుకెళ్లారు వాళ్ళు. ఆ వివరాలు ఏంటి మనకు తెలియదు, ఎందుకంటే మా నాన్నగారికి తెలియదు. ఆయన కాలం చేసి సర్టిఫికెట్ కూడా ఉంది కదా. సో ఆ సర్టిఫికేటు ఆధారం మాకు అంతే. ఇంకా దాని గురించి ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు కాలం చేశారు అనేది కూడా మా దగ్గర వివరాలు లేవు. సో ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన అక్కడ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఏం తీసుకెళ్లారు అక్కడికి ఎగ్జిబిషన్ లో మనం చూపించడానికి? అప్పుడు ఇక్కడ చేస్తున్న దోవతులు, చీరలు, ఏవో చేనేత వస్తువులకు సంబంధించి పెట్టారు అని నానండి. అది అయితే మాది యాక్చువల్గా కరువు ప్రాంతం, కందుకూరు. సో ఇది అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మారింది. అది మొత్తం ఉప్పు నీరు మాకు. ఆ పరిస్థితుల్లో ఆయన మా ఊరు అవతల ఇంకొక ఊరు ఉంటుంది కొండ మున్సిపాలిటీ, దాని అవతల ఒక చెరువు ఉంటుంది. అక్కడి నుంచి మా ఊరు వరకు కాలువ దోవించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు పైబడినా కూడా ఇప్పటికి 365 రోజులు సాగునీరు అందిస్తుంది ఆ కాలువ. 8 అడుగులు వెడల్పు ఉండి దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఆ కాలువ కూడా ఆయన స్వార్థంగా నేరుగా మా ఊరికి తవ్వించకుండా, అరే పాపం ఆ ఊరు వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా అని ఎల్ షేప్లో తవ్వించారు. అది 2 ఊర్లకి అప్పట్లో అయితే తాగునీరు, సాగునీరు అందించేది అనమాట. దానికి కావాల్సిన భూమి అంతా ఆయనే కొన్నాడు, కూలీల ఖర్చు ఆయన పెట్టాడు, వాళ్ళకి భోజనాలు, కూలీల ఖర్చు అని. అందుకని ఇప్పటికి కూడా దాన్ని రామనాథం వారి కాలువ అంటారు. సో మీ ముత్తాత గారి నుంచి మీ వరకు కూడా ఇప్పుడు సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, మా చేతనైనంత చేయాలనే ఆలోచనతోనే సాగుతురు ఈ జర్నీ అంతా. కానీ ఇది మంచి విషయం సార్. ఇట్లా ఇది కాపాడడం కావచ్చు, ఎన్నో వస్తువులను కూడా కాపాడుతూ వస్తున్నారు, విత్తనాలను కాపాడుతున్నారు. ఇలానే మీరు మరెంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విత్తనం మన వారసత్వ సంపద. అనాదిగా వస్తున్న విత్తనం ఆగిపోకుండా ముందు తరాలకు కూడా మన విత్తన వైభవం తెలియజేసే విధంగా కృషి చేస్తున్న రమేష్ గారి కృషి అభినందనీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.